తత్వమసి అనేటటువంటి మహావాక్యం ఉన్నది. 4 మహావాక్యాలు ఉన్నాయి. ఒక్కొక్క వేదం నుంచి 4 ఒక్కొక్క మహావాక్యాన్ని శంకరులు చూపించారు. ప్రధానమైనటువంటి మహావాక్యాలు 4 ఉన్నాయి. వాట్లల్లో సామవేదానికి సంబంధించినటువంటి మహావాక్యం తత్వమసి అనేటటువంటి వాక్యం. అంటే ఆ పరబ్రహ్మ ఏదైతే ఉందో నువ్వు ఆ పరబ్రహ్మవే, అదే నువ్వు అయ్యున్నావు, నీ యొక్క నిజమైనటువంటి స్వరూపం ఆ పరబ్రహ్మస్వరూపం అనేటటువంటి ఆ అద్వైత తత్వాన్ని బోధించేటటువంటి వాక్యం, అదే మహావాక్యము అని అంటే. కాబట్టి ఈ మహావాక్యం అక్కడే మనకి కనబడుతుంది. సామవేదం యొక్క ఆ ఛాందోగ్యోపనిషత్తులో అక్కడ ఈ మహావాక్యం అనేది కనబడుతుంది. ఆ తండ్రి కొడుకుకి అద్వైత తత్వాన్ని ఉపదేశించేటప్పుడు చెప్తున్నాడు, తత్వమసి అని చెప్తున్నాడు. అప్పుడు వాడికి కొంత అర్థమైంది. మళ్ళీ అడుగుతున్నాడు, భూయేవో మా భగవాన్ విజ్ఞాపయితే, ఇంకోసారి చెప్పండి నాకు అని మళ్ళీ అడుగుతున్నాడు. అప్పుడు మళ్ళీ వివరించి అంతా చెప్పి ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి అని మళ్ళీ ఉపదేశించాడు. ఈ రకంగా 9 సార్లు తండ్రిని కొడుకు అడగడం, ఆ కొడుక్కి తండ్రి ఉపదేశించడం అనేది అక్కడ మనకు కనబడుతుంది అన్నమాట. కాబట్టి మొట్టమొదట తండ్రి అడిగేటటువంటి విషయం ఏమిటి అనంటే, ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం. దేన్ని తెలుసుకోవడం ద్వారా సమస్తాన్ని తెలుసుకున్నట్టు అవుతుందో దాన్ని నువ్వు తెలుసుకున్నావా అని మొట్టమొదట అడుగుతాడు. లేదు నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఆ తర్వాత ఆ అద్వైత తత్వాన్ని తండ్రి కొడుకుకి ఉపదేశించాడు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఆ ఉపనిషత్తులు మనకి చెబుతూ ఉన్న, ఇంకా అనేక ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయాన్ని మనకి చెబుతూ ఉన్నాయి. ఆత్మని కల్వరే దృష్టే శృతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం అని. అదేవిధంగా అక్కడ మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఈ విషయాన్ని మనం చూడొచ్చు.